సో బ్రదర్, రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లుగా రాష్ట్రంలో ఉన్న యువత అంతా ఎప్పుడెప్పుడు డిఎస్సి విడుదల చేస్తారా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన దానికి నిన్న నోటిఫికేషన్ రావడం 6100 పోస్టులను డిఎస్సి విడుదల చేసిన అధికార వైఎస్ఆర్సీపీ. సో దీన్ని ఎట్లా చూస్తారు అసలు మీరు? ఈ 6100 డిఎస్సి పోస్టులు అనేది ఎంతవరకు ఈ రోజున్న యువతకి సరిపోతుంది అనుకోవాలి? నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో 6001 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ జగన్ మామయ్య ఇది మెగా డిఎస్సి అన్నారు. ఇది మెగా డిఎస్సి కాదు, మెగా మోసం. నిరుద్యోగులను పొట్టను పెట్టుకున్నటువంటి జగన్ మామయ్య మళ్ళీ అధికారంలోకి వస్తానని చెప్పి నేను సిద్ధం అంటున్నాడు. ఇంకా దేనికి సిద్ధం అని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము అడుగుతున్నాం. మీరు చేస్తున్నటువంటి విద్యా విధానంలో నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విద్యారంగానికే ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా కేజీ నుంచి పీజీ వరకు విద్యారంగంలో ఎటువంటి అభివృద్ధి చేసినటువంటి ఎక్కడ కూడా కనిపించట్లేదు. కానీ చెప్పుకోవడంలో మాత్రం ప్రచారంలో చేసుకున్నటువంటి ఆర్భాటంలో ఎక్కడ కూడా వెళ్ళి పాఠశాలలోకి వెళ్ళి చూసినా కూడా అక్కడ నాడు ప్రారంభించిన పనులు నేటికి పూర్తి కాని పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2500 పాఠశాలను విలీనం ప్రక్రియతో జీవో నెంబర్ 117తో 2500 పాఠశాలని మూసేసావు. తర్వాత మళ్ళీ నిన్న 6100 పోస్టులని నోటిఫికేషన్ విడుదల చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ 6100 పోస్టులు విడుదల చేస్తూ ఇదే మెగా డిఎస్సి ఉంటారు. మెగా డిఎస్సి అంటే కనీసం మీకు ఇంగిత జ్ఞానం ఉండాలి, ఆలోచన కొంచెమైనా ఉండాలి, నాలెడ్జ్ ఉంటే మెగా డిఎస్సి అంటే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసే అది మెగా డిఎస్సి అంటారు. కానీ మీకు నచ్చినంత, మీకు వెసులుబాటు ఉన్నంత పోస్టులను విడుదల చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేస్తూ దాన్ని మెగా డిఎస్సి అంటారు. జగన్ మామయ్య గారు ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులన్నిటికీ కూడా 25,000 పోస్టులకి నోటిఫికేషన్ మరలా తిరిగి విడుదల చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్యగా అదేవిధంగా నిరుద్యోగుల తరపున మేము కోరుతున్నాం. లేనిగా అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఉద్యోగాలకు సంబంధించి కానీ లేదా డిఎస్సికి సంబంధించి కానీ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడతారు. ఒకళ్ళైతే అసలు చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు, అందుకే ఉద్యోగాలు తక్కువైపోయినాయి అంటే ఇండైరెక్ట్గా చదువు మానేస్తే ఉద్యోగాలు పెరుగుతాయి అన్న విధంగా ఒక మంత్రి మాట్లాడారు. ఇంకో మంత్రి అంటే ఆయన మంత్రి కాకపోయినా సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. అసలు డిఎస్సి ఎందుకని చెప్పి మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం, ఇవి ఎట్లా చూస్తారు? ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చదువుకునే వారు ఎక్కువైతున్నటువంటి సంఖ్య వల్లనే ఈరోజు నిరుద్యోగులు పెరిగిపోతున్నారు, యువత పెరిగిపోతున్నారు ఇక్కడ నిరుద్యోగులుగా అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి అతను చెప్పారు. ఇక్కడ చూస్తుంటే ఇంకొక సజ్జల రామకృష్ణ గారు సలహాదారులు గారు ఉన్నటువంటి వ్యక్తి అతనేమో ఇంకా డిఎస్సి ఎందుకుంటారు అంటే డిఎస్సి ఇస్తే మళ్ళీ చదువుకున్నటువంటి యువత ఉద్యోగ అవకాశాలు పొంది చదువుకునే మరింత మందిని చదువుకునే అవకాశం కల్పిస్తారు. వాళ్ళు ఇంకా చైతన్యం తీసుకొని వస్తారు విద్యార్థుల నుంచి. వాళ్ళకి మంచి మెరుగైన విద్య పాఠశాలల్లో ఉచిత విద్య అందించడానికి వీళ్ళందరూ కూడా ఉపయోగపడతారని చెప్పి ఎక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా నాలెడ్జ్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తారని చెప్పి వీళ్ళందరి పైన వస్తున్నటువంటి ఈ రాజకీయ కోణం పైన ఈ రాజకీయ విధానాలపైన ప్రశ్నించేవారు ఎక్కువైతారని చెప్పి ఆలోచన చేస్తూ ఇలాంటి సలహాలు ఇస్తున్నటువంటి సజ్జల రామకృష్ణ గారు మరలా ఒకసారి ఆలోచించి నిరుద్యోగులపైన వాళ్ళకి నిరుద్యోగులు అడ్డుకోవడానికి మరలా 25,000 పోస్టులు ఖాళీగా ఏవైతే ఉన్నాయో 25 పోస్టులకి నోటిఫికేషన్ మరలా విడుదల చేయాలి. లేకపోతే నేను సిద్ధమంటున్నారు, నేను దేనికైనా సిద్ధమంటున్నారు. రానున్న రోజుల్లో ఎలక్షన్ దగ్గర వస్తుంది, మీ ఎలక్షన్ దగ్గర పెట్టుకునే నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అది మీకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వారి యొక్క తల్లిదండ్రులకి, ప్రతి ఒక్క రూలింగ్ పార్టీ కావచ్చు, అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీ స్వార్థ లబ్ధి లక్షణాల కోసం ఈరోజు ఎందుకు నోటిఫికేషన్ విడుదల చేశారని కూడా తెలుసు. తర్వాత 6,001 పోస్టులు మాత్రమే విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25,000 పోస్టులు విడుదల చేసేంత వరకు కూడా నిరుద్యోగులతో కలుపుకొని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ డిఎస్సి పోస్టులు అయితే విడుదల చేశారు, కానీ ఇక్కడ వయోపరిమితి అనే అంశం ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే 4.5 ఏళ్ళు అయిపోయింది. సో వాళ్ళకి వయోపరిమితి పెరిగి ఉంటుంది, ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళ ఏజ్ కంప్లీట్ అయిపోయింది. మరి వాళ్ళ పరిస్థితికి సంబంధించి ఏది ఒక క్లారిఫికేషన్ కూడా రాలేదు. సో ఇదే కాదు, మిగిలిన జాబుల్లో కూడా వయోపరిమితి పెరిగిపోయి ఏదైతే ఏజ్ గ్రూప్ దాటిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంట? ఇది విద్యార్థుల ఫెయిల్యూరా లేకపోతే గవర్నమెంట్ ఫెయిల్యూరా అంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయినప్పటికీ విద్యార్థులు ఫెయిల్యూర్ అని చూపిస్తూ 4.5 సంవత్సరాలకి నేను అధికారంలోకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకి ఉపాధి కల్పిస్తారని చెప్పినటువంటి జగన్ మామయ్య 4.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ రేపు అంటూ పొడిగిస్తూ 4.5 సంవత్సరం అయింది. మళ్ళీ ఎలక్షన్లు దగ్గర వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా నమ్మి ఓట్లేసిన దానికి మళ్ళీ ఎక్కడ ఓట్లేసి చిత్తుగా ఓడిస్తారని చెప్పి అది గ్రహించినటువంటి మామయ్య గారు ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసి చాలా తక్కువ పోస్టులు మాత్రమే విడుదల చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని
వల్ల నిరుద్యోగులు వాళ్ళకి వయసు పెరిగిపోతూ అనేక రకాలుగా పల్లెటూళ్ళ నుంచి వచ్చి చదువుకుంటూ పీజీ హాస్టల్లో వాళ్ళు వయసు పెరిగిపోతుంది, కానీ వాళ్ళకి ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు. కానీ ప్రతి ఒక్క ఉద్యోగానికి ఒక వయోపరిమితి, ఒక ఏజ్ లిమిట్ పెట్టింటారు. ఆ ఏజ్ లిమిట్కి వీళ్ళు సమయంలో నోటిఫికేషన్ విడుదల చేసే వాళ్ళు ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి క్వాలిఫై అయితే వాళ్ళు జాబ్ వస్తుంది, లేదంటే లేదు. కానీ ఇక్కడ అలాంటిది ఏజ్ లిమిట్ ఇంక్రీజ్ అవుతున్నా కూడా ఏజ్కి సంబంధించినటువంటి ఎలాంటి ఆలోచన విధానం చేయలేదు. కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా మేల్కోకుండా ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయలేదు. కాబట్టి వెంటనే ఈ వయో పరిమితి గురించి కూడా ఆలోచించి నోటిఫికేషన్లో మెన్షన్ చేయాలి. మీరు చేస్తున్నటువంటి విధి విధానాల వల్ల విద్యార్థులు నిరుద్యోగులు ఏ విధంగా నష్టపోతున్నారో, వాళ్ళు అనుకున్నటువంటి ఆశయాలను నెరవేర్చలేకుండా, వాళ్ళు తల్లిదండ్రులు కలిగినటువంటి కళల్ని నెరవేర్చుకోలేకుండా విద్యార్థులు ఫెయిల్యూర్గా కనబెడతారు. కానీ ప్రభుత్వం నిర్ణయాల వల్ల ప్రభుత్వాలు ఫెయిల్యూర్ కానీ ఇక్కడ విద్యార్థులు కాదు. కాబట్టి వెంటనే నోటిఫికేషన్లో వయో పరిమితి గురించి కూడా ఆలోచించి మళ్ళీ సవరణ చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ చాలా గొప్పగా ఉంది, దేశం మొత్తం కూడా మన విద్యా వ్యవస్థను చూసి ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఈ మధ్య ఎడ్యుకేషన్ సమ్మిట్ అంటూ కూడా ఏదైతే ఇండియా టుడే ఛానల్ ద్వారా ఆయన సమ్మిట్ నిర్వహించారో, ఇంటర్వ్యూలో ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. మళ్ళీ తాజాగా ఐబీ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవి కాకుండా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడతా ఉంది సెంట్రల్ గవర్నమెంట్. గత బడ్జెట్లో అయితే దానికి సంబంధించి ఆంధ్రాకి చొక్కెదురు ఎదురైనప్పటికీ ఇప్పుడున్న అధికార పార్టీ దాని గురించి కనీసం ప్రశ్నించలేదు, అది ఏదైతే కేంద్ర అధికార పార్టీ. మరి ఈరోజు మళ్ళీ బడ్జెట్ వస్తున్న పరిస్థితి. సో ఇన్ని ఉండగా మళ్ళీ మన విద్యా వ్యవస్థ గురించి గొప్పగా చెప్పుకుంటూ పోతా ఉంది అధికార పార్టీ. దీన్ని ఎట్లా చూస్తుంది? నిజంగా దేశంలో ఎక్కడ లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో నిజంగానే విద్యారంగాన్ని అభివృద్ధి చేసుంటే ఒక మాటలో చెప్పచ్చు, నీకు దమ్ము ధైర్యం ఉంటే పైన ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మోడీ గారిని నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రశ్నించి అడిగి, ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా విద్యా విధానంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలుపరచడానికి ఏ రాష్ట్రం కూడా ఒప్పుకోకుండా వాళ్ళు మా విద్యా విధానాన్ని మేమే అమలు చేస్తామని చెప్పి తిరిగి చెప్పినటువంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి. కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, మా విద్యా విధానాన్ని మేమే అమలుపరుచుకుంటాం, ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని మేము అమలుపరచడానికి మేము ముందస్తుగా లేమని చెప్పి వ్యతిరేకించినటువంటి అన్ని రాష్ట్రాలు ఉంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎవరన్నా ఇంప్లిమెంటేషన్ చేశారంటే ముందుగా నేనున్నానని చెప్పి ఇక్కడికి వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులపైన నూతన జాతీయ విద్యా విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ 117 తీసుకొని వచ్చి అక్కడ 2500 పాఠశాలను విలీనం చేశాడు. విలీనం ప్రక్రియతో మూతపడ్డాయి. అదేవిధంగా డ్రాప్అవుట్స్ లిస్టులో వస్తే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే విద్యార్థులు దేశంలోనే మొట్టమొదటి స్థానం గ్రహీత ఎవరికైనా దక్కిందంటే జగన్మోహన్ రెడ్డికి మాత్రమే. నిరుద్యోగంలో కావచ్చు, అదేవిధంగా బీహార్తో పోల్చినా కూడా నిరుద్యోగంలో బీహార్ రాష్ట్రాన్ని ముందస్తుగా వాళ్ళకన్నా ముందుగా మన ఆంధ్ర రాష్ట్రంలో, అదేవిధంగా విద్యారంగంలో కూడా ఫెయిల్యూర్లో కావచ్చు, అదేవిధంగా డ్రాప్అవుట్స్ లిస్టులో కావచ్చు ఫస్ట్ ప్లేస్లో దేశంలోనే మన స్టేటే ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తుంటే నూతన జాతీయ విద్యాను ఇంప్లిమెంటేషన్లో భాగంగానే +1 +2 అంటే 10th క్లాస్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ తీసుకొని వస్తున్నారు. అందులో భాగంగానే మధ్యాహ్న భోజన పథకాన్ని ఎగ్గొట్టారు. అదేవిధంగా ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీలో కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకి గతంలో ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అది కూడా తీసేశారు. ఇలాంటి స్కీమ్స్ చాలా వరకు అన్నీ కూడా ఎగ్గొట్టడం జరిగింది. నేను వచ్చిన తర్వాత అన్నీ చేస్తున్న ప్రతి విద్యార్థికి విద్యార్థినులకి ఉచిత విద్య, వైద్యం అందరికీ కూడా అందిస్తాను, మన రాష్ట్రంలో విద్యా విధానాన్ని ఎన్నడూ లేని విధంగా నేను అభివృద్ధి చేస్తున్నా అన్నాడు. అదే పద్ధతిలో ఇక్కడ చూస్తుంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉచిత విద్య అందించాల్సినటువంటి రాష్ట్రం అన్ని రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా కూడా ఉన్నాయి. కానీ మన దరిద్రం ఏమంటే ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినటువంటి నేను డాక్టర్ కావాలన్నటువంటి వాళ్ళు కన్నటువంటి కళలు ఈరోజు నెరవేరకుండా పోతున్నాయి. గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఎన్నడూ లేని విధంగా ఆంటీ గారు ఉన్నారు, విడుదల రజనీ గారు, నేను చేస్తున్నాను, నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను, ఎన్నడూ లేని విధంగా గత ప్రభుత్వాల్లో కావచ్చు, ఏ ప్రభుత్వాల్లో చేయనటువంటి విధంగా మా ప్రభుత్వంలో మేము చేస్తున్నామని చెప్పినటువంటి మాటలు చిలక పలుకులు పట్టుకున్నటువంటి విడుదల రజనీ గారు, చిలకలూరుపేట రజనీ గారు, ఆమె ఇప్పుడు ఎక్కడ కూడా
ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే జీవో నెంబర్ 107, 108 తీసుకొచ్చి ప్రభుత్వ రంగ మెడికల్ కళాశాలల్లో కార్పొరేటీకరణ తీసుకొని వచ్చి 50% సీట్స్ రిజర్వేషన్ని ఎత్తివేస్తున్నా కూడా ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులకి వైద్య విద్య ఉచిత విద్య అందకుండా దూరం చేస్తుంటే ఎక్కడ కూడా ఆ జీవోస్ని వ్యతిరేకించకుండా ఎక్కడ సంతకం పెట్టకమంటే అక్కడ సంతకం పెడుతున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు కావచ్చు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్లు కావచ్చు, ఇలాంటి మినిస్టర్లు ఉన్నా ఒకటి ఓడిపోయినా ఒకటి, మీరందరూ కూడా ఏదో మంచి చేస్తారు బాగు చేస్తారు విద్యారంగాన్ని అని చెప్పి వారి యొక్క తల్లిదండ్రులు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు. కానీ గెలిపించిన తర్వాత చుక్కలు చూపిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు కావచ్చు, అదేవిధంగా అన్ని శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి మీ యొక్క హయాంలో ఇలాంటి విధి విధానాలు జరుగుతుంటే రానున్న ఎన్నికల్లో ఏ విధంగా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.